అంతేకాకుండా ఇప్పుడు ఈరోజు మనం ఒక జర్నీ చేస్తూ ఒక జర్నీలో ఒక బస్ దిగిపోయే వ్యక్తి గురించి మాట్లాడుతున్నాం. స్టేషన్ వచ్చి దిగిపోతున్నారని ఆ సారే మన ఎంపీడీఓ గారు గౌరవనీయ రవీందర్ కుమార్ గారు. వారికి మనం ఈజ్ నాట్ రిటైర్డ్, నైదర్ హీ రిటైర్డ్ నార్ హీ ఈజ్ ట్రాన్స్ఫర్డ్. రిటైర్ కాలేదు, ట్రాన్స్ఫర్ కాలేదు, రెండు కాలేదు. బట్ హీ విల్ నాట్ బీ విత్ అస్ ఫర్ సమ్ టైమ్స్. సో ఇట్స్ ఎ బ్రేక్ ఇన్ సర్వీస్. సో వారికి మనం కొన్ని విషయాలు చెప్పుకోవాలి. రెండోది, మీ అందరికీ తెలిసిన విషయమే, ఇప్పుడు ఆ సార్ వెళ్ళిపోతే మరి ఎవరు అధికారంలో ఉంటారంటే ఇక్కడ ఉన్నటువంటి సారే ఎంపీడీఓ గారు. ఇప్పుడే దయచేసి సపోర్ట్లు ఉంటారని సో గౌరవనీయ ఉడిపి ఎంపీడీఓ గారు, ఎట్లయితే ట్రంప్ గారు ఎన్నికైనా అట్లనే ఇక్కడ కూడా ఒకసారి సార్ ఎంపీడీఓ గారు, అట్లనే ఎంపీఓ గారు, అమ్మ ఏఎస్ అమ్మ గారు, మా అందరు మిత్రుడు, మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో మీకు ఒక థ్యాంక్స్ మరియు థ్యాంక్స్ చెప్పడం ఎందుకంటే ఇప్పుడు నన్ను కూడా చెప్తున్నారు. సో ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు యూ పీపుల్ దట్ యు ఆర్ రిమెంబరింగ్ మీ because of my motivation. But one thing I would like to inform you people that you all are entitled and eligible people of group of services. When people are entitled and eligible for the group one, you have been motivated with so many issues. For example, 2024 పార్లమెంటరీ ఎలక్షన్స్ అయ్యి ఆ పార్లమెంటరీ ఎలక్షన్స్ కోసం అని కౌంటింగ్ కోసం తర్వాత కౌంటింగ్ కోసం వచ్చాడు సార్. ఎంపీడీఓ గారు ఎండాకాలంలో వచ్చాడు. దాదాపు మేమేమన్నాడు సార్, నీళ్ళు దొరుకుతాయి అన్నప్పుడు నెత్తి మీద టోపీ పెట్టాడు నాకు సార్. వచ్చిన క్షణమే తెలుసో లేదో మీ అందరికి, నాకు టోపీ పెట్టాడు. నాకు ఎంటికలు లేవు అంటే సార్ టోపీ పెట్టాడు నాకు తీసుకొచ్చి. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. So collectively, collective responsibility, collective discharge of duties and coordination with all people అనేది ఒక ముఖ్యమైనటువంటి లీడర్షిప్ క్వాలిటీస్. ఎ లీడర్ హూ లీడ్స్ అస్ ఎట్లా అంటే ఆటమిక్ ఎనర్జీని తీసుకొచ్చి ఆ ఆటమిక్ ఎనర్జీ నుంచి మనల్ని పనిలోనికి సమాయత్తపరచడానికి సార్ ప్రయత్నం చేస్తాడు. అంటే ఇంక్లూడింగ్ మీ. మనం ఏం చేద్దాం, ఎట్లా చేద్దాం సార్, ఇది ఉంది సార్, 8 అవుతుందా 9 అవుతుందా రాత్రి ఏం లేదు సార్, ఇది ఉంది పని ఎట్లా చేద్దాం సార్, మరి ఇట్లా కాకుండా ఇట్లా చేద్దాం సార్ సార్ అని నేను ఏది సలహా ఇచ్చినా లేదా కలెక్టివ్లీ ఆలోచన చేసి ముందుకు వెళ్ళే ఆలోచనతో వెళ్ళినాం. అమ్మ ఆదర్శ పాఠశాల 44 స్కూల్స్ ఉన్నాయి మన ఊరికి, మన మండలానికి. ఈ 44 స్కూళ్ళను మేము తిరిగినాం. ఎక్కడ ఏ డిఫెక్టివ్ ఉంది కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళినాం. ఫండ్స్ ఎట్లా యూటిలైజేషన్ చేయాలి, ఫండ్స్ను ఎట్లా మనం ఎకానమీ బ్రదర్ అంటే తగ్గించి ఆర్థిక స్థితిని దృష్టిలో పెట్టుకొని డబ్బులను ఖర్చు పెట్టే విధానం ఎట్లా అనేది సార్ తీసుకొచ్చి. సో మనం ఏం చేస్తున్నామంటే 44 ఏవైతే స్కూల్స్ ఉన్నాయో వాటన్నిటిని ఇన్స్పెక్షన్ చేస్తున్నాం. అంతేకాకుండా ఎండాకాలంలో నీళ్లు లేవు, నీళ్లు అందరికీ ఇవ్వాలి. నగేసారి తెలుసు, ఊరికి తిరగకుండా పోయినాం. కొరటిపల్లి అటు ఇటు ఎండాకాలంలో తిరగాల్సి వచ్చింది. ఎందుకు తిరిగినామంటే గవర్నమెంట్ యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రతి వారికి ఒక్క క్యాండిడేట్కు నీరు కావాలి. ఒక్క క్యాండిడేట్ కూడా మన మండలంలో పర్టికులర్లీ మనం ఎందుకు మాట్లాడుతున్నాం అంటే రాష్ట్రం అంతటా కావచ్చు, కానీ మన మండలంలో ఒక్క వ్యక్తి కూడా నీళ్ళు లేవు అని చనిపోకూడదు. దట్ వాజ్ ద మోటివ్ ఆఫ్ గవర్నమెంట్. సో దాన్ని మనం ఫుల్ఫిల్ చేసినాం. నేను మీ అందరికీ థ్యాంక్స్ చెప్తాను. ఎందుకనంటే మీరందరూ ఎండాకాలం అయినా పనిచేశారు. సో మీరే చప్పట్లు కొట్టుకోవాలి. మరి నేనేం చేస్తాను. సో అయితే ఈ మీటింగు సమావేశం పెట్టుమని, ఎందుకనంటే నేను ఇప్పుడు 38 years 38 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకున్నా. అయితే
లాస్ట్ ఇప్పుడు నేను యుఎస్ పోయి 6, 7, 8, 9 months ఉంటా. మా పాప ఒకసారి ఒక 2-3 నెలలు ఎక్స్టెన్షన్ చేస్తా డాడీ అన్నది. సరే నీ ఇష్టం రా అన్న. అయితే వచ్చినాక 2-3 months 4 months ఉంటుంది నాకు. నేను సిపిఆర్లో జాయిన్ అయ్యి మళ్ళీ నాకు పోస్టింగ్ ఇచ్చి నేను జిల్లా పరిషత్కి వచ్చి మళ్ళీ వేసే వరకు ఏదో 1-2 months ఉంటుంది. 1-2 months ఉంటే ఈ సమావేశము ఏంటంటే మా ఇద్దరి మధ్యలో అంత ప్రేమాభిమానాలు స్టాఫ్ కానీ సెక్రటరీలు కానీ ఆ 2-3 monthsలో ఉండవు. కాబట్టి ఇక నేను కూడా ఇదే లాస్ట్ అని అనుకుంటున్నాను. వచ్చేసారి వస్తే జాయిన్ అవుతా లాస్ట్ 10-15 రోజుల ముందు జాయిన్ అవుతా. ఏదన్నా ఒకటి మేబీ ఏది జరుగుతుందో జరగకపోతుందో కానీ లాస్ట్ మా ఇది దీన్ని ఒక అఫెక్షన్గా తీసుకుంటా సార్. ఒక ప్రోగ్రెస్ మనం ఇది మీటింగ్ పెడితే బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను అడిగిన వీడుకోవాలనుకోలే. నేను ఓన్లీ నేను అఫెక్షన్ అంటే నా మిత్రులతోటి నా ప్రియమైన నా సిబ్బందితోటి లాస్ట్గా మాట్లాడదాము అని అనుకున్నా. అందుకే నాకు ఆ దండాలు అవి తెస్తే కూడా ఎందుకు తెచ్చిర్రు అని అనిపించింది. ఎందుకంటే నేను అలా ఫీల్ కాలేదు. దయచేసి లాస్ట్ అఫెక్షన్ అంటే ప్రేమగా ఒక ఆత్మీయ సమ్మేళనం ఆత్మీయ సమావేశము నా దగ్గరతో జరిపించుకుందాము అని నాకు అనిపించింది. వచ్చేది ఎట్లుంటుందో ఏమో నాకు తెలియదు, నా చేతిలో లేదు అది అని అనుకొని పెట్టమనన్నా. పెట్టినందుకు మా స్పెషల్ ఆఫీసరు మా పంచాయతీ అధికారి ఎంపీఓ గారికి ప్రత్యేక ధన్యవాదాలండి. ఇక ఇప్పుడు కూడా ఈరోజు కూడా మీకు అదే చెప్తుంటే బోర్ వచ్చేస్తుందేమో అనిపిస్తుంది. ఏం చెప్పాలనో నాకేం అర్థమైతలేదు. కాకపోతే ఒకటే, మనం సార్ అందరు ఇటు చూడండి. అదేవిధంగా మన కొత్త ఎంపీఓ సార్ గారికి కూడా ఇప్పుడు చిన్న సన్మానం చేస్తున్నారు. సార్ ఉండదు సార్ దండుండని సారు సార్ అట్లెందుకు ఎక్కువ పని పెద్ద బిడ్డేది ఫోటోలు మా మీరు తీస్తున్నాను మా వాళ్ళు ఎవరు తీస్తలేరు. మంచి మంచి ఫోటోలు పంపాలి. అవును పట్టుకో కృష్ణ.
ఉన్నాడు. నువ్వు నగాల బయట కూడా గ్రూప్ ఫోటో తీసి సెల్ఫీలు బయట ఇక్కడ వీళ్ళు బయట సెక్రటరీ రాడు కొద్దిగా, ఇది కొద్దిగా వీడియో ఉంటుంది, ఫోటో ఉంటుంది. చిన్నదే వస్తాను వినయ్ అన్న కొద్దిగా వెనక సెక్రటరీ సాబ్ అందరికంటే ఎక్కువ కన్నా ఉన్నాయి మా నడిపేది ఇద్దరు. దగ్గర సార్ దీంట్లో ఫోటో వీడియో రెండు ఉంటాయి. కొద్దిగా ఈ 9 నెలలు అనేది ఈజీ అయిపోయింది. 10 నెలలు ఉండి సాయంత్రం వరకు ఉండిపోవడం అనేది చేసుకుంటూ మన గ్రామ పంచాయతీల విభాగం ఇవి కానీ స్పెషల్ ఆఫీసర్లు అందరూ సర్పంచులు దిగిపోయిన